హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కట్ చేస్తే ముందు వీడియోలో చూపించాను కదా ఆన్ ది వే టు గోవా అని చెప్పి. సో ఇంకా మేమైతే గోవా రీచ్ అయిపోయాము. గోవా రీచ్ అయ్యాక హోటల్లో చెక్ఇన్ చేసేసి నైట్కి చికెన్ దమ్ బిర్యానీతో మా డిన్నర్ అయితే చేసేసాము. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. గోవాలో పోహ తింటున్నాను. దానిపైన లెమన్ ఇలా కొంచెం ఇలా పక్కన వేనత్త ఎప్పుడెప్పుడు పోహ వస్తుందా అని చూస్తుంది. నా కాడకి పెట్టాను. నాకు పెట్టండి. నా మనవరాలు సంత కూడా పెట్టాను. గోవాలో పోహ చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా అమ్మమ్మని చూసారా, నాకన్నా ఫస్ట్ తన ఎంజాయ్మెంట్ మూడ్ అయితే ఆన్ చేసేసింది. మీ అందరికీ కూడా తెలుసు, మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట మా రమా అమ్మమ్మ. ఇంకా మేమైతే ఫస్ట్ అందరం కూడా బాగా బీచ్కి ఎంటర్ అయిపోయాము. బాగా బీచ్ అయితే చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా ఉందనమాట. అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా వాటర్లో ఫోన్ పడిపోతుందని చెప్పి కొంచెం సేపే షూట్ చేసి ఇంకా ఫోన్ లోపల పెట్టేసి మా పర్సనల్ స్పేస్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారా, బీచ్లో మనకి ఫ్రీ పెడిక్యూర్ కూడా అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి కలాన్గుట్ట బీచ్కి అయితే వచ్చేసాము. గోవాలో బీచెస్కి మనకైతే కరువే ఉండదు, కావాల్సినన్ని బీచెస్ ఉంటాయి. బట్ అన్నీ చూడాలంటే ఒక 1 వీక్ గోవాలో ఉన్నా కానీ సరిపోదు. మేమైతే గోవాలో ఒక 1 డే అయితే ఫుల్గా స్టే చేసాము. 1 డేలో మేము చూడగలనన్ని ప్లేసెస్ అయితే చూసాము. అప్పటికే మా వాళ్ళల్లో కొంతమందికి గోవా అంటే బోర్ కూడా కొట్టేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా గోవాలో రోడ్ సైడ్ షాపింగ్ అయితే చేసాము. చూసారు కదా, ఈ గవ్వ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, పెట్టుకున్న చాలా బాగున్నాయి. ఇంకా అలానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనమాట, ఐ లవ్ గోవా అని చెప్పి. అండ్ ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అంత చీప్గా నాకైతే అనిపించలేదన్నమాట. అందరు కూడా గోవాలో షాపింగ్ చీపు, 100 రూపీస్కే టీ షర్ట్, 100 రూపీస్కే అది అంటుంటారు. బట్ నేను తెలుసుకున్నది ఏంటంటే ఎవ్రీ ప్లేస్లో కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట, నో బార్గెన్. ఎవ్వరు కూడా ఏం తగ్గించట్లేదు, చెప్పిన ప్రైస్ చెప్పినట్టే ఇస్తున్నారనమాట. అండ్ ఇంకా ఈ క్లాతింగ్ అవన్నీ కూడా అంటారా, అంత బ్రాండెడ్గా, అంత బ్రాండెడ్ కూడా కాదు, అంత క్వాలిటీగా కూడా లేదు. జస్ట్ 1 డే అలా వేసుకున్నామా, బీచ్లో ఎంజాయ్ చేసామా, అక్కడే వదిలేసి వచ్చామా అన్నట్టుగా ఉన్నాయి. ప్రైసెస్ కూడా ఈచ్ టీ షర్ట్ 250 ఆ రేంజ్లోనే ఉన్నాయి, కానీ తక్కువలో ఏం లేవన్నమాట. అండ్ ఇంకా బిర్యానీ చూసారా, గోవాలో బిర్యానీ కాస్ట్ అయితే కొంచెం తక్కువగానే అనిపించింది, 120 రూపీస్ అలా పడింది అనమాట. అండ్ ఇంకా మేము పోయిన ప్లేసెస్లో ఈ కాస్ట్ ఉన్నాయా, అన్ని ప్లేసెస్లో ఇదే కాస్ట్ ఉన్నాయా ఏమో కానీ తెలియదు. అండ్ ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి డాల్ఫిన్ బీచ్కి వచ్చేసామన్నమాట. ఈ డాల్ఫిన్ బీచ్ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను, చెక్ చేసేయండి. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, పోస్టర్లో ఫుల్ డాల్ఫిన్ వేస్తున్నారనమాట. డాల్ఫిన్లో ఏ పార్ట్ని ఏమంటారు అని అలా. అండ్ ఇంక ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 300 రూపీస్. అండ్ ఇంకా మనల్ని షిప్లో తీసుకెళ్ళి కొన్ని డాల్ఫిన్స్ అయితే చూపిస్తారు. ఫైనల్గా సన్సెట్ చూడడానికి ఇంకో బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ నేమ్ అయితే టోటల్గా మర్చిపోయాను. అండ్ ఇక్కడ మీరు ఈ సీనరీ ఇవన్నీ చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇక్కడ సన్సెట్ అయితే చూసేసాము. ఈ బీచ్ కూడా బాగానే ఉందన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా అన్ని బీచెస్ ఒకేలాగా ఉండవు కదా, కొన్ని బీచెస్ క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. అక్కడ మాత్రం మనకి ఎంజాయ్ చేయాలి, వాటర్లో వెళ్ళాలి అనిపిస్తుంది. ఈ సీనరీ చూసి ఈ బీచ్ నేమ్ స్ట్రైక్ అయిన వాళ్ళు మాత్రం నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, బికాస్ ఈ బీచ్ అయితే చాలా బాగుందన్నమాట. సన్సెట్ టైంకి మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది. నాకు కానీ గుర్తొస్తే షార్ట్ వీడియోస్లోనో ఏదో ఒక వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా నాతో పాటు మీరు కూడా సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసేయండి.
ఫైనల్గా గోవాలో అయితే మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా గుడ్ టైం స్పెండ్ చేసామని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకా గోవాకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ కూడా గోవాకి రావాలనిపిస్తుంది, చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తాను. నెక్స్ట్ ఇంకా గోవా నుంచి మురుదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. లేట్ నైట్కి వెళ్ళాము అండ్ ఇంకా అక్కడ హోటల్లో చెక్ఇన్ చేసేసి ఎర్లీ మార్నింగ్ ఇలా మురుదేశ్వర్ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ చూడగానే 2 కళ్ళు సరిపోలేదన్నమాట ఈ టెంపుల్ని. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. శివుడు కూడా చాలా హైట్లో, అండ్ ఇంక అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మురుదేశ్వర్లో టెంపుల్కి ఫ్రంట్ సైడ్లోనే బీచ్, 2 కూడా సీనరీస్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయి మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ దర్శనం తర్వాత మనకి అన్నదానం కూడా ఉందన్నమాట టెంపుల్లోనే. మంచిగా కర్ణాటక స్టైల్లో బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు, డిఫరెంట్గా ఉంది. అటుకులు, ఉప్మా అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత హైట్లో శివన్ ఉన్నారో. అండ్ బాగా దర్శనం అయింది. ఒక 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనల్ని లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారనమాట. 18th ఫ్లోర్ నుంచి కిందకి బీచ్, పక్కనే శివన్, ఇలా అన్నీ కూడా సీనరీ చూపిస్తారు. మేము కూడా 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని గోపురం చూద్దామని చెప్పి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 18th ఫ్లోర్లో లిఫ్ట్ ఆపింది. టోటల్ 19 or 20 ఫ్లోర్స్ అనమాట. మనల్ని అంత పైకి తీసుకెళ్లలేదు, 18th ఫ్లోర్లో ఆపేశారు. గోపురం దర్శనం అన్నారు కానీ మనల్ని అయితే 18th ఫ్లోర్లో ఆపేశారు. విండోస్లో నుంచి కిందకి చూస్తే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. బీచ్కి పక్కనే శివన్ అయితే ఇట్లా స్ట్రైట్గా చాలా హైట్ నుంచి కూడా మనం శివన్ని చూసే ఛాన్స్ అయితే ఉంది. మేబీ వాళ్ళు గోపురం అంటే ఇదేనేమో. ఇక్కడ నుంచి డైరెక్ట్గా శివుడు చాలా బాగా కనిపించారనమాట. అండ్ ఇంకా ఈ టెంపుల్ కూడా చూడండి చాలా బాగుంది. నాకైతే అసలు ఎంత చూసినా కానీ ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. ఇంకా అలా మురుదేశ్వర్లో మా దర్శనం అయిపోయి హోటల్ చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ మూకాంబిక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మూకాంబిక అమ్మవారి దగ్గరికి అందరం కూడా వైట్ డ్రెస్సెస్లో వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళాము. ఇంకా మా డ్రైవర్ అయితే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఈరోజు తీసుకెళ్తున్నామని చెప్పాడు. వేసుకున్నాక లేదు మన ప్లాన్లో మూకాంబిక అమ్మవారు రేపు ఉన్నారని చెప్పారు. ఇంకా నార్మల్ వేరే డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా అలానే టెంపుల్లో సమ్ అమౌంట్ ఇస్తే మనకి ఇలా గోపురానికి హారతి ఇప్పిస్తారు, అలా ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ టెంపుల్లో మాకైతే కొంతమంది పరిచయం అయ్యారు, లోకల్ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే మూకాంబిక అమ్మవారి దర్శనం అయ్యాక అయ్యగారి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పి ఇలా బ్రహ్మలింగేశ్వర స్వామి అడ్రస్ అయితే చెప్పారు. నెక్స్ట్ ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అయ్యగారి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇంకా అక్కడే ఆఫ్టర్నూన్ మాకు అన్నదానం కూడా ఉన్నిందనమాట. అండ్ ఇంకా వీళ్ళు పెట్టే ప్రాసెస్ చూస్తున్నారా. అండ్ ఇంకా ఫుడ్ అన్నీ అయితే కర్ణాటక, కేరళ స్టైల్ మిక్స్ అయి పెట్టారనమాట. మనమైతే తినలేము, ఒకే ఒక పూట దేవుడు అన్నాం కదా, వద్దు అనలేమని చెప్పి తిన్నాము. అండ్ ఇంకా వాళ్ళు పెట్టే విధానం కూడా చూడు, నాకైతే ఏంటోగా అనిపించింది, విసిరేస్తున్నారనమాట. ఇంకా అక్కడ ఎలా ఉన్నా ఏం పెట్టినా కానీ అన్నదానం తినకుండా అస్సలు రానిదనమాట. మనకి టైం లేకపోయినా ఎంతో కొంచెం ఒక ముద్దన్న తినేసి రావాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఎక్కడ అన్నదానం పెట్టినా కానీ. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మంచి ఎండగా ఉంది. ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం ఒక వాటర్ మెలాన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడి నుంచి ఉడిపికి అయితే వెళ్ళిపోయాము. అందరికీ తెలుసు ఉడిపిలో శ్రీకృష్ణుడు ఉంటాడు. అండ్ ఇంకా అన్ని ప్లేసెస్లో లాగా దేవుని ఇక్కడ మనకి డైరెక్ట్ దర్శనం లేదనమాట. డోర్ వేసేసి ఒక 9 హోల్స్ ఉంటాయన్నమాట, చిన్నవి. ఆ హోల్స్లో నుంచి దేవుని చూస్తుంటే డైమండ్స్తో కానీ తనకేసిన గోల్డ్తో కానీ మెరిసిపోతున్నారు స్వామి అయితే. ఉడిపిలో కృష్ణుడిని ఎందుకలా చిన్న హోల్ నుంచి చూస్తామో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అక్కడ ఒక పూజారి అయితే మాకు ఒకటి చెప్పారనమాట, ఉడిపిలో మనం ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది అని. మా ప్లాన్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శక్తిపీఠం, శారదామాత అమ్మవారు. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళే రూట్ అయితే మొత్తం కూడా ఘాట్ రోడే అనమాట. ఇంకా ఘాట్ రోడ్లో కూడా నార్మల్గా వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఈ ఘాట్ రోడ్ మొత్తం టర్నింగ్సే ఉన్నాయంట. డ్రైవర్ వాళ్ళకైతే చాలా కష్టమైందనమాట ఈ రూట్లన్నీ తిప్పడం. వాళ్ళు మొత్తం చెప్తున్నారు. ఇంకా అందరైతే దేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు, అంత దారుణంగా ఉంది ఘాట్ రోడ్డు. సో ఫైనల్గా అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం శారదామాత టెంపుల్కి. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అసలు చెప్పబడలేదన్నమాట. ఎందుకంటే అందరం కూడా నైట్ హారతిస్తారు కదా, ఆ టైంకి రీచ్ అయ్యాము. అమ్మవారిని ఎంతసేపు చూసామంటే ఒక్కొక్కరం టెంపుల్ క్లోజ్ అయ్యేవారు అమ్మవారిని అయితే చూస్తూనే ఉన్నాం. లాస్ట్ అయ్యేసరికి అమ్మవారిని చాలా దగ్గరగా కూడా చూసామన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా క్లైమేట్ చూడండి చాలా చేంజ్ అయిపోయింది, మొత్తం కూడా లోయల్గా ఉంది. ఇంకా
నెక్స్ట్ కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం అయ్యాక ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కుక్కి నుంచి నెక్స్ట్ ధర్మస్థలికి వచ్చాము. వామ్మో, ధర్మస్థలిలో అయితే జనాలు మామూలుగా లేరు. దర్శనానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టింది. మా ప్లాన్లో నెక్స్ట్ ప్లేసెస్ వచ్చి అలీబీడు ఇంకా అలానే బేలూరు అనమాట. ఈ 2 ప్లేసెస్ ఒకేలాగా ఉంటాయంట. ఏదైనా ఒక ప్లేస్ చూస్తే చాలు టెంపుల్ క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పి చాలా తొందరగా వెళ్ళాము. అలీబీడ్ అయితే క్లోజ్ అయిపోయింది, బట్ బేలూరులో దర్శనం అయితే బాగా అయిందనమాట. ఇంకా అది కూడా ఆ రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్న బట్టి టెంపుల్ కొంచెం ఎక్కువసేపు ఓపెన్ చేశారు. ఇంకా ఈ బేలూరు చూసారా, మొత్తం చెక్కడాలతోనే ఉంది టెంపుల్ అంతా, చాలా బాగుంది. అలానే బేలూరులో మనకి చెన్నకేశవ స్వామి దర్శనం ఇస్తారు. ఇంకా ఈ టెంపుల్ గురించి నా మాటలతో నేనైతే చెప్పలేను, కానీ ఆ చెక్కడాలు చూడండి అప్పట్లోనే ఎంత బాగా చెక్కారో. టెంపుల్ ఒక్కటే కాదండి, టెంపుల్ లోపల బయట మొత్తం ప్రతి గోడ ప్రతి ప్లేస్ కూడా ఇలా ఏదో ఒకటి చెక్కే ఉంటారనమాట. మన రామాయణంలో ఏదో ఒక పార్ట్ కానీ ఇట్లా దేవుళ్ళ గురించే ఏదో ఒకటి చెక్కే ఉంటారు. ఆ టెంపుల్ని అయితే నా మాటలతో నేను వర్ణించలేను, కానీ ఆ టెంపుల్ని మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. చూసారు కదా, టోటల్గా మా ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట. ఎక్కడో హంపీలో స్టార్ట్ చేసాం, ఫైనల్గా బేలూరులో అయితే మా ట్రిప్ని అయితే ఎండ్ చేసాం. ఫైనల్గా మేము చూసిన ప్లేసెస్ వచ్చేసి హంపి, గోకర్ణ, గోవా, మురుదేశ్వర్, మూకాంబిక, బ్రహ్మలింగేశ్వర స్వామి, ఉడిపి, శారదామాత, కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి, ధర్మస్థలి, ఫైనల్గా బేలూరు. ఈ ట్రిప్ డీటెయిల్స్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో కానీ పింక్ చేస్తే నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.